Please like, share and subscribe. ఒకప్పుడు మీరు మీ తాత ముత్తాతలు మన పూర్వీకులు ఆది తల్లిదండ్రులైన ఆదామావులు దేవుని మాట నమ్మి ఉన్నారు. ఆ నమ్మిన వాళ్ళని మోసం చేసి దేవుని మాటను అనుమానించేలాగా, దేవుని ఆజ్ఞ మీరేలాగా ఈ పండు చూపించి వాళ్ళని మరణానికి పాత్రులుగా చేసి ఈ కన్ను చూసిన దాంతో ఆశతో దానిలో నుంచి మనల్ని కాపాడే నిమిత్తమై ప్రభువారు యూదుల్లోంచే వచ్చాడు. ఆయన కూడా యూదుల్లో, ఈ పౌలు గారు కూడా యూదుల్లోంచే వచ్చారు. ఆయన అబ్రహాము సంతానం. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని బహుగా అధ్యయనం చేసిన వాడు సౌలు, చాలా మహాజ్ఞాని. నికోదేము ఎలా అంటాడు, ఈయన కూడా అలాంటి వాడు. రెండోది, ఈయన యోధా మతం అంటే మహానిష్ట. యోధా మతం తప్ప మిగిలినవన్నీ కూడా సైతాన్ మతాలే అని భావించారు. ఇదొక్కటే దేవుని మతం, దానిలో చెప్పినట్లయితే అందరం చేయాలి. కొత్తగా ఏదన్నా చెప్తే అది ఒప్పుకునేవాడు కాదు. ఆయనకి ఎంత నిష్ఠగా ఉండేవాడంటే, యేసయ్య వచ్చి యథార్థమైన సంగతులను చెప్తూ ఉంటే ప్రజలు ఆయన మాట నమ్మి తండోపతండాలుగా ఆయన వెనకాల వెళ్తారు. ఆయన మీద పరిశుద్ధాత్మ దిగడం చూసిన వారు ఉన్నారు. దేవుని స్వరంతో ఈయన నా కుమారుడు అని చెప్పిన ఆ స్వరం విన్నవారు ఉన్నారు. ఆయనకన్నా ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ప్రకటన చేసిన వాడై ఉన్నాడు. ఇవన్నీ గ్రహించిన వారు చాలా మంది ఉన్నారు. వారు ఈయన చెప్పే సువార్తను, ఈయన చెప్పే సువిశేషాన్ని వారు విన్నప్పుడు అది యథార్థం అని వారు తోచింది. వారు నమ్మారు. వారు నమ్మి బాప్తిసాలు పొందుతున్నారు. ఆ బాప్తిసాలు పొందేటప్పుడు ఈ యూదా మత ఆచారాలన్నీ కూడా పై ఆచారాలు. ఆత్మ సంబంధమైనది అక్కడ తక్కువ. బయటికి కనపడే బలులే కానీ, అది కానీ, ఇది కానీ, ఇది కానీ, అది కానీ, ఆత్మ సంబంధమైన ఇది తక్కువ ఉండేది. యేసయ్య ఎప్పుడైతే యథార్థాన్ని బోధిస్తున్నాడో వారందరూ ఆయన్ని వెంబడిస్తూ మొదలుపెట్టారు. అప్పుడు సౌలుకి బాధ కలిగింది. ఏంటి, ఈయన కూడా యూదుల్లోనే పుట్టాడుగా, మన యోధా మతం కదా, అబ్రహాం సంతానం కదా మనం, ఈయనేంటి కొత్త బోధ చేస్తున్నాడు, చేశాడు, ఈయనేంటి జనం అంతా కూడా వెంబడిస్తున్నారు అని బాగా బాధపడిపోతూ ఉంటున్నాడు. ఏం చేయాలి. ఆఖరికి యేసయ్యను పట్టుకొని సిలువేసేసాడు. సిలువేసేస్తే అక్కడితో అయిపోద్దిలే, ఈ బోధ ఆగిపోద్ది, స్టాప్ అయిపోద్ది, ఫుల్ స్టాప్ అయిపోద్ది. ఈ క్రీస్తు బోధ అన్నది ఉండదు, ఈ క్రైస్తవులు అన్న వాళ్ళు భూమి మీద ఉండడానికి తలెచ్చారు ఆ రోజు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువ వేశారో, పునరుద్ధరణ అయ్యాడో, ఇంకా ప్రభావం పెరిగిపోయిందండి. శరీరంలో ఉన్నప్పుడు లిమిటెడ్ పవర్ ఉండేదండి. శరీరంలో ఉన్నప్పుడు కొన్ని హద్దులకి లోబడి ఆయన దైవత్వం ఉండేది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి మళ్ళా యథాస్థితి పొందుకున్నాడో, తండ్రి దగ్గర ఏ మహిమ ఉందో, తండ్రితో పాటు ఆయన ఎలా ఉన్నాడో, ఆ దైవక ఆ పరిపూర్ణత పొందుకునే కల్లా ఆయనలో విపరీతమైన దైవిక ఆయనకున్న ఆ మహిమ భయపడింది. అది చూసినా ఇంకా ఎక్కువైపోయింది. చచ్చిపోయినవాడు సంపాదన నుంచి బయటికి రాకపోతే ఆగిపోయేదేమో, అలా కాదు. ఈయన సజీవుడై వచ్చేసాడు. సజీవుడై రావడమే కాకుండా నేను ఇట్లా లేస్తానని చెప్పాడు, చెప్పి చేసి చూపించాడు. అంతే సువార్త ప్రకటన. అప్పుడు శిష్యులు వారిని మనం చంపేశామంటే ఆగిపోతలే ఈ సువార్త అని శిష్యుల్ని
ఆయన వెంబడించే వారిని కూడా సంహరించాలని ఆ యోధా పదాలు అంటే శాస్త్రులు పరిచయం వీళ్ళు తలెచ్చారు. రోమా వాళ్ళు కాదు యేసయ్యను సిలువేసి, వాళ్ళ ఇంటోళ్ళే, యూదులే, దేవుని యొక్క బిడ్డలు అని చెప్పుకునేవారే, అబ్రహాము సంతానం అనేవారే. రోమీలు చేయలే. పిలాతు ఆయన తప్పించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఆయన న్యాయస్థానం నిలబడ్డప్పుడు అన్నాడు, ఈయన నాకేం కప్పు కనపడలేదు. 3 సార్లు అన్నాడు అంతే, ఎక్కువ రావాలన్నాడు. 3 సార్లు మీరు చెప్పిన ఆరోపణ నిజం కాదు, నేను కొట్టేసా. అలా 3 సార్లు అయినా వాళ్ళందరూ బాధపెట్టి అమలు చేసి మొత్తానికి ప్రభువుని సిలువేసి. అలాంటి సమయంలో సౌలు ఈ ప్రభువా చనిపోయారుగా, ఇక మిగిలింది ఎవరో శిష్యులు వాడు బాధ చేస్తే ఇక నన్ను దమ్మిన విశ్వాసం, వాడు బాధ చేయడానికి భయపడిపోతున్నారు. అంత ప్రభావం కలిగిన దైవశక్తి కలిగిన దేవుణ్ణి వీళ్ళు పట్టుకుని సిలువ వేసి శ్రమలు పెట్టారే. మనుషులు అయిన మానవ ఏమాత్రం వాళ్ళ ముందు ఉన్నది 12 మంది, అందులో ఒకటి పోయాడు. మన వీళ్ళు మనమే, మన శక్తి ఏముంది, మనం చాలా వాళ్ళతో. ఆ శాస్త్రులు పరిసయ్యులు అంతా కూడా చాలా ధనవంతులు, పెద్ద పెద్ద హోదాలు వెళ్ళిన వారు, వారి చేతులు రాను వాళ్ళు ఉండేవారు. అప్పుడు వీళ్ళు భయపడిపోయారు. అయితే ప్రభు వారు ప్రవచనం చెప్పాడు అనుకోండి, మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దు, యెరూషలేములో ఉండండి, పై నుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందుతారు. నా మీదకి ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడో అదేవిధంగా మీ మీదకి కూడా దేవుని ఆత్మ దిగి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎలాంటి శక్తి? కండలు కాదు, గుండెలు. బెదిరిపోతున్నవాడు ధైర్యంగా నిలబడేవాడు. అంటే వెంకెంత కొడతారేమంటే ఆ ఫోటో ఏసై కోసం నేను కన్ను తింటాను. ఆ ధైర్యం, ఆ బలం, ఆత్మబలం, ఆత్మశక్తి ఇండిపోయిందంటే ఆ బలం అలాంటి. బ్రిటిష్ వాళ్ళతో దెబ్బలాడినప్పుడు మన నాయకులు టంగుటూరు ప్రకాశం గారిని ఒక నాయకుడు, ఆయన బ్రిటిష్ వాళ్ళు మీద తిరుగుబాటు చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు తుపాకీ పట్టుకొచ్చి కాలుస్తానికి వచ్చారు. అప్పుడు టంగుటూరు ప్రకాశం గారు అన్నాడంట, సొక్క ఎలా చెప్పి కాల్చరా, కాల్చరు. ధైర్యం, ఆత్మ బలం అది పొందుకున్నారు. టంగుటూరు ప్రకాశం గారికి శరీర సంబంధమైన ధైర్యం వరకే ఉంది, కానీ ఈ అపోస్తులకి లేక ఈ యొక్క శిష్యులకి ఆత్మ సంబంధమైన బలం వచ్చేసింది అంతే. ఆ బలం ఎలా పడుతుందంటే, స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నారు, స్టెఫన్కి నొప్పి తెలియట్లే. ఆ శక్తి అలాంటిది, ఆ మైండ్ అలాంటిది, ఏం తెలియట్లే. ఏసైని సిగ్గుస్తున్నారు, ఆయనకి అసలు ఆయన ఏం పట్టించుకోవట్లా. ఆత్మ బలం వచ్చేసింది. బయటికి వచ్చారంటే దేవుడి యొక్క సువార్త ప్రకటించారు. ఒక్కరోజే కొన్ని వేల మంది చేరిపోయారు. దేవుడు నమ్ముకున్నారు, బాప్తిసాలు పొందుకున్నారు. అలా 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 సంఘం వెళ్ళిపోతుంది. ఒక్క ఊర్లో కాదు, అన్ని ఊళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, సమరయ్యకి వెళ్ళిపోతున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. ఇదంతా చూస్తా సౌలుకి బాగా మండిపోతుంది. అంతే బాగా కడుపు వెళ్ళిపోతా ఉంది. వీళ్ళు మా మతాన్ని నాశనం చేస్తున్నారు, మా మతాన్ని నాశనం చేస్తున్నారు. యేసని ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయనే మెస్సయ్య అని చెప్తున్నారు. మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వీళ్ళందరూ పెరిగిపోతారు. కాబట్టి ఇప్పుడు ఈడలను సంపాదించాలి, మనం చంపేద్దాం. ఆ చంపడానికి కోసం రోమా ప్రభుత్వం దగ్గర వాళ్ళు పర్మిషన్ కాగితాలు తీసుకున్నారు, గుర్రాలు తీసుకున్నారు, ఆయుధాలు తీసుకున్నారు. ఎక్కడ సంఘం ఉందంటే అక్కడికి వెళ్తాం, అక్కడ పట్టుకోవడం, తీసుకురావడం, కొడతాం, గౌరవం పడవేయడం, వీలైతే చంపేయడం. ఇది ఆయన కార్యక్రమం. ఇలా జరుగుతూ ఉండగా ఆయన దమస్కు రోడ్లో వెళ్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు.
దమస్కు రోడ్డుకు వచ్చేకల్లా ప్రభువారు ఒక్కసారి దర్శనమిచ్చాడు. ఆయన స్వరూపం కనపడలా, ఆయన ప్రభావం కనపడింది. వెలుగు. దేవుడు సమీపింప సఖ్యం కాని తేజస్సులో నివసించేవాడు. ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకునేవాడు. దానిని ఇంకొక మాటలో మహిమని కూడా వర్ణించారు. అలాంటి మహిమ వస్త్రమే ఆదాములకు ఆదికాలంలో ఉండేది. అది పోగొట్టుకున్నారు వాళ్ళ దిగంబరై. ఆ వెలుగు చూసే కల్లా గుర్రం ముందు ఇది ఎదుర్కొంటే 2 కాళ్ళు ఎత్తేసి పైకి వెళ్ళింది. ఆ గుర్రం అలా లేచిపోయినగా కింద పడింది. ఆ కళ్ళు ఎప్పుడైతే ఆ వెలుగును చూసిందో ఇక బయలుగా కనిపిస్తుంది, పొరలు కనిపిస్తుంది, ఏం కనపడుతుంది. అప్పుడు సౌలు అన్నాడు, ప్రభువా ఎవరు నువ్వు అనేకల్లా ఆ స్మరణ, నువ్వు హింసించుచున్నా ఎప్పుడన్నా ఏసైని దెబ్బ కొట్టాడా? లేదుగా. ఏసైని ఎప్పుడన్నా పట్టుకుని తిట్టాడా? ఎవరు తిడుతున్నాడు? ఎవరిని కొడుతున్నాడు? మనలాగా దేవుడు నమ్మిన వాళ్ళని కొడుతున్నాడు. మన కొట్టుకుని ఒక్కొక్క దెబ్బ ఆయన చదువుతుంది. ఆయన అంటున్నాడు ఏమనంటే, నువ్వు హింసిస్తున్నది నన్నురా బాబు, నా జనాన్ని కాదు, నన్ను నమ్మిన బిడ్డలు కాదు. మనకు వచ్చే కష్టం ముందు ఆయన దగ్గరికి వెళ్ళద్ది. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, ఇట్లా ఉందనుకో, ఏం భయపడక అంతే. ముందు ఆదుకునేవాడు ఆయనే. ముందు దాన్ని ఎలా తప్పించాలనుకునేవాడు ఆయన. ఈ విధంగా ఇతను దేవుని నమ్మిన బిడ్డల్ని, విశ్వాసుల్ని హింసిస్తున్నాడు. వారి హింసలో నుంచి వారిని తప్పించాలి అని ఆయన ముందుగానే ఆలోచన చేసుకుని దమస్కు రోడ్డు మీద ఆ యొక్క వెలుతురు చూపించాడు. ఆ వెలుగుకే పడిపోయాడు. అసలు ఆయనే కనపడితే బతకడం. దేవుణ్ణి చూచి ఏ నరుడు కూడా బ్రతకలేడు. మోషే అడిగినప్పుడు అదే చెప్పాడు, చూస్తే బతకలేవయ్యారు, బతకలేదు. ఆ తేజస్ అలాంటి మార్చేస్తుంది, నువ్వు చనిపోతావు. ఆయన చూడాల, ఆ ప్రభావం చూశాడంతే. అప్పుడు మారిపోయాడు. ఎన్ననే వీధిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేసుకున్నాడు భక్తుని ద్వారా. ఆయన పేరేంటి? అననీయ? అంతేనా? కాదండి. ఆయన ప్రార్థన చేశాడు. ఆ కనులుకున్న పొరలు రాని చూశాడు. అప్పటి నుంచి ఆయన దేవుని యొక్క సేవకుడిగా మారి ప్రభు అనేక దర్శనాలు ఇచ్చాడు. ఇచ్చి ఆయన్ని సేవకు పంపించాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు దాసుడు, దేవుని యేసుక్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులుడు అనే మాటలు వాడాడు. ఇది ఆయన సంగతి. ఇలా ఉండే కల్లా కొరింథీ సంఘంలో కొంతమంది యూదులు, వాళ్ళు సేవకులే, వాళ్ళు సౌలు రావటం, పౌలుగా రావటం అన్నది కొద్ది ఇబ్బంది అయిపోయింది. అందుకనే పౌలు చెప్పే ప్రతిదాన్ని విమర్శించేవాడు. ప్రతిదానికి వాళ్ళు అర్థం చెప్తా ఉండేవాడు. ప్రతిదాన్ని కూడా వాళ్ళు కించిపరిచి మాట్లాడుతూ ఉండేవాడు. అందుకనే 2వ పత్రికలో ఆయన నేను ఇట్లాంటి వాడిని, నేను అతిశయం ఇది, నా గర్వం ఇది అని చెప్పుకుంటాడు కొన్ని మాటలు. అవి చదివినప్పుడు మనకి ఎట్లా ఉండదు అంటే, పోయి ఆయన పొగుడుకుంటున్నాడా అనిపిస్తుంది. కానీ కాదు, జరిగిన సంగతులు అయ్యాయి. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వాడు, నేను అపోస్తలుని, నేను ఈ విధంగా మారిన వాడిని, ప్రభు దర్శనాలు చూచిన వాడిని, ఆయన నన్ను పంపించాడు అని ఆయన చెప్పిన సువార్తని ఈ వీళ్ళు విమర్శించి నమ్మిన వారిని బలహీనపరచడానికి
ప్రయత్నం చేస్తున్న వారికి సమాధానంగా రాశాడు ఈ 2వ పత్రిక. ఇప్పుడు యోహానయ్య గారు సేవ చేస్తున్నాడు, మీరు వస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నాడు, మీరు నమ్ముతున్నారు. నేను వచ్చి ఏంటమ్మా యోహానయ్య గారు సేవకుడా, కండక్టర్ కదా అట్లా విమర్శిస్తున్నారు సౌలు. అప్పుడు సౌలు వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఈయన నమ్మిన వారికేమో కొన్ని సూత్రాలు, కొన్ని మీరు ఇట్లా ఉండండి, ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా విశ్వాసం బలపరచుకోండి అని ఈయన బోధను నమ్మిన వారిని బలపరుస్తూ ఈయన బోధనను విమర్శించే వారికి సమాధానం చెప్తూ రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సరే, వాళ్ళు చెప్పిన సమాధానాల గురించి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే అవి కొద్దిగా స్టడీ చేయాలంటే కొద్దిగా సమయం పడుతుంది. అంతేకాకుండా కొద్దిగా బైబిల్ నాలెడ్జ్ ఎక్కువ కొన్ని ఉంటే అప్పుడు కానీ మనకు అవి అర్థం అవుతుంది. అందులో ఒక విషయం చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే యూదుల్లోకి వచ్చారు కాబట్టి, అబ్రహాం సంతానం కాబట్టి సున్నతి చేయించుకోవడం అన్నది వారు ఆచారం, చేసుకుంటేనే వాళ్ళు దేవుని బిడ్డలు లేకపోలేదు. అట్లా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నువ్వు క్రీస్తు నమ్ముకున్నా కూడా సున్నతి చేసుకోవాలంటున్నాడు. అది అక్కర్లేదని ఈయన అంటాడు. అలాంటి లోతైన విషయాలు ఉన్నాయని మేము వాటి ముందు. అయితే విశ్వాసులకు ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. మనకు కావాల్సింది మనం 5వ అధ్యాయం 17వ వచనం దాన్ని చదివితే, కాదా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాత విగతించెను, అది మొత్తం కొత్తది. గమనం చేశారు ప్రియరా? ఆయన చెప్తున్న మాట, క్రీస్తులో గాని మనం ఉంటే మనం నూతన సృష్టి, పాతవి గతించెను అంటే ఏంటన్నమాట? పాపాలు పోయినాయి, పాప స్వభావం పోయింది, పాపాలు క్షమించబడ్డాయి, పాత జీవితం స్టాప్. ఇప్పుడు నూతన సృష్టి అంటే అంతరంగంలోంచి అసలు మనిషే మారిపోయాడు, మనసే మారిపోయింది. దానికి మారు మనసు. ఆ మనసు మారిపోయింది. అప్పుడు వరకు కూడా లోకము దాని ఆశలను బట్టి జీవించిన వ్యక్తి ఇప్పుడు దేవుడు ఆయన మాటలను బట్టి బతకడం నేర్చుకున్నాడు. నూతనం అయిపోయింది, అసలు ఆయన జీవిత విధానమే మారిపోయింది. దీన్నే ఏమంటాడంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటాడు. అసలు ఆయన జీవన విధానమే, లైఫ్ స్టైల్ మారిపోయింది. నూతన సృష్టి. అలాంటి గొప్ప గొప్ప సత్యాలు ఈయన విషయాలు చెప్పాడు. ఆ నమ్మిన పిల్లలు మీరు నూతన సృష్టి, ఇక పాతాళంలోకి వెళ్ళదు, పాతాళంలోకి వెళ్ళదు. అయ్యో పాత ఏంటి? ఒకప్పుడు మీరు విగ్రహాలు ఆరాధించారు, ఇక దాని భూమిలోకి వెళ్ళదు. దానికి మనకి సంబంధం లేదు. క్రీస్తుకి విగ్రహానికి, దేవాలయానికి విగ్రహానికి ఏం సంబంధం? 13వ అధ్యాయంలో దాటిపోయి ఎన్ని విషయాలు, విశ్వాసులకు కావలసిన విషయాలని తెలియదు. నువ్వు కానీ నేను కానీ యేసులో ఉన్నాము అనే దాని మాటకు నిదర్శనం ఏంటి అంటే, మన పాత స్వభావం మారిపోయి ఇప్పుడు నూతన స్వభావం వచ్చేసింది. అది సంపూర్ణంగా మార్పు. సృష్టి అనే మాటకి అర్థం ఏంటంటే క్రియేటెడ్, న్యూలీ క్రియేటెడ్. అట్లా ఆ సృష్టిలోకి వచ్చాడు. దేవుని నమ్మిన విశ్వాసులారా మీరు ఇట్లా ఉండండి, వెనకదానికి వెళ్ళండి. కుక్క కక్కిన తన వాంతికి తిరిగినట్లు మీరు వెళ్ళకూడదు.
వదిలేసావు అంతే. విగ్రహానికి దేవునికి ఏ సంబంధం? దేవాలయానికి విగ్రహానికి సంబంధం. అవి మనం వదిలేసాం. మళ్ళీ దొరుకుతుంది సారి వెనక్కి వెళ్ళద్దు. కాదండి మా పెద్దాన్ని పెట్టుకున్నాడు పూజ, వెళ్ళా ప్రసాదం పెట్టాడు, తినబోతే అమ్మనుకుంటున్నాడు. పౌలు అదే చెప్తున్నాడు, అట్లా వెళ్ళొద్దు మీరు. ఒకటే చెప్పే డైరెక్ట్గా, అక్క నేను దేవుడు నమ్ముకున్నా, నేను తిన్నాను. ఆమె ఏమనుకుంటే బాకేంటి? మొహమాటం కోసం అయితే ఏదో అయిందన్నట్టు అయిపోతుంది మన బతుకు. అది చెప్తున్నాడు పౌలు. ఒకప్పుడు నేను హింసకుడిని, దూషకుడిని, పాపంలో ప్రధానమైన పాపిని నేను మారిపోయా. ఎంతగా మారానంటే యేసు ప్రభువుని సేవించడానికి ఎంతైనా నేను తెగించే స్థితిలోకి మారిపోయి, మళ్ళా ఎంత స్థితిలో అన్ని సమస్తం నూతనమైపోయారు. నా ఆలోచనలు, నా ఆశలు అన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి. మీరు కూడా అలా ఉండండి. ఒకప్పుడు దేవుల్లోకి వచ్చారు, అక్కడ నిలబడిపోండి. వెనక్కి చూడదు, ఎలాంటి పరిస్థితుల్లో చూడదు. షడ్రక్, మీషాక్, అబేద్నెగో కుర్రోడు, యవ్వనస్తుడు, తాము నమ్మిన దేవుని తప్ప ఏ విగ్రహానికి నమస్కారం దాని జోలిగా. మీరు అలా ఉండండి. ఎందుకు? ఎప్పుడైతే అలాగ ఉంటావో నాలుగో వ్యక్తి వచ్చేసి మీతో కూడా ఉంటాడంతే. ప్రకృతి నిన్నేం చేయలేదు. ఆ మంటల వల్ల ఇది కనీసం కౌతుకం కూడా అవల, మాడిన వాసన కూడా రాల. కారణం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చేసారు, వెనక్కి తిరగల. మనం అలా నిలబడినప్పుడు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మనతో కూడా ఉంటాడు. అది రహస్యం. దేవా మాతో ఉండు, మాతో రానాయన, నేను వెళ్తున్నాను, అది దానివల్లే ప్రయోజనం. ఆయన్ని నమ్మావు, ఆయనతోనే నువ్వు ఉండు, ఆయన నీతోనే ఉంటాడు. కార్యం చేయాల్సి వచ్చినప్పుడు, మనం కార్యం ధరించినప్పుడే ప్రభు మనకి కార్యం ధరించాడు. పౌలు అదే చెప్పాడు, మీ వెనక్కి కక్కిన మా వాంతి కోసం ఆశపడద్దు, వదిలేసా అంతే. మళ్ళీ దాని వెనక చూసే పని. చూసావా ఏమవుతావు? చూస్తాము. లోతు పిల్లలు, లోతు భార్య, అమ్మాయి వెనక తిరగద్దు, చూడొద్దు. ఆ యొక్క సుధమ కుమార్ యొక్క చూడొద్దు. అది పాపంతో నిండిపోయిన పట్టణం, దౌర్జన్యం, వ్యభిచారం, భయంకరమైన. ఎంత భయంకరం అంటే ఈ లోతు అని ఆయన అన్నాడు, నా ఇద్దరు కూతురు నాకు తీసుకెళ్ళండి అని ఎవడని అంటాడు ఆ మాట. అంతగా దిగజారిపోయిన దేశం అది. నువ్వు అది చూడద్దు, దానిలో ఉన్న వాటిని చూడద్దు. నువ్వు వచ్చేసేయాలి. ఆ ఆశ చంపుకోలేకపోయింది. రావడానికైతే వచ్చింది తప్ప మనసులో ఆశ చంపుకోలేక వెనక్కి తిరిగి చూచింది. అవే పుస్తకం. ఒకసారి బయటకు వచ్చి నిలబడిపోయారు పిల్లలు. షడ్రక్, మీషాక్, అబేద్నెగో. దేవుడు వారితో ఉన్నాడు. ఆశ్చర్యపోయింది లోకం, ఆశ్చర్యపోయింది. రాజు మారిపోయాడు. ఈ దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఈయన్ని ఆరాధించాల్సి అంతగా. అందుకే పౌలు దేవుడు అన్నమాట కొరింథీయులకు రాశాడు, అయ్యా మీరు వెనక్కి వెళ్తాను సార్, మీరు నిలబడిపోయి దేవుడు మీతో ఉంటాడు, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆ గొప్ప సత్యాలు ఈ 2వ కొరింథీ పత్రికలో ఆయన సంఘానికి తెలియజేస్తారు. తర్వాత 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదే రక్షణ దినం రాస్తున్నాడు. ఏమనంటే
ఎంటున్నావు వస్తున్నావు, ఎంటున్నావు వస్తున్నావు, వెళ్తున్నావు అక్క ఇవాళ నుంచి వచ్చేస్తావు గొడవ అనుకుంటున్నావు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మర్చిపోతావు. మళ్ళీ ఎలాగలాగా ఒక్క తోక మాట్లాడే ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు మారుతావు, ఎప్పుడు నమ్ముకుంటా, ఎప్పుడు బాప్తిసం తీసుకుంటా, ఎప్పుడు ప్రభులోకి వస్తా, ఎప్పుడు నూతన సృష్టిగా మారిపోతా, ఎప్పుడు దేవుడు నీతో ఉంటాడు, ఎప్పుడు దేవుడి కొరకు నువ్వు ఉంటావు. వాయిదా 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 వాయిదా. ఈ వాయిదాలు వేసి తప్పని ఎప్పుడో పిలుపుతాడు అనే వాయిదాలు కూడా వచ్చేవాళ్ళు. అయిపోయింది ఛాన్స్. ఇక లేదు రక్షణకి. అందుకు పౌలు చెప్తాడు, కొరింథీయులారా మీరు రహస్యం చేయొద్దు, వాయిదా వేయకండి. ఎందుకంటే రేపేం జరుగుతుందో ఇప్పుడు చదివాడు వాడు రేపు కరోనా వచ్చింది అనుకో కన్ను మొత్తం ఇక్కడ మునిగితే కన్ను మనం దేవుడి దగ్గర ఉంటాం. కరోనా వస్తుంది అని భయపడాల్సిన పని లేదు. ఇవాళ కాదు రేపైనా ఎలక తప్పదు, సిద్ధపడండి అంటున్నాడు. పౌలు భక్తుడు అది రాస్తున్నాడు కొరింథీయులకి. ఈ కొరింథీ సంఘంలో ఎంటున్నారు, వాయిదా వేసేస్తున్నారు, తీసుకోవట్లా. వాళ్ళు ఏమో నేను తీసుకుంటారని బాప్తిసం అంటున్నాడు. తీరు లాస్ట్కి వచ్చేకల్లా ఇప్పుడు కాదులే. వాయిదా వేయదు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు, దేవుని ఆత్మ నిన్ను నడిపించినప్పుడు, ఆయన నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఆత్మ నీతో ఆయన నమ్ముకొని బాప్తిసం పొందు అని పదే 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 నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు దాని మీద నీళ్లు జల్లి ఆత్మ. కొరింథీ సంఘంలో అలా ఉండదు. వాళ్ళు పౌలుకి వ్యతిరేకులు కాదు, ప్రభు ప్రసంగాలన్నీ వింటారు, నిజమే అంటారు, అవునయ్యా అంటారు. కానీ బాప్తిసం దగ్గరికి వచ్చేది బయటికి రారు, రాలేకపోతున్నారు. ఆడు చెప్తున్నాడు, మీరు టైం పాలియదు, రేపేమో తెలియదు. ఇవాళ ఆత్మ నీతో మాట్లాడిందా? అవునంతా మనం బాప్తిసం తీసుకోవాలని పెట్టిందా? ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటాడంతే. దేవుని ఆత్మ మీతో మాట్లాడినప్పుడు మీ గుండెలో మాట, నువ్వు దాన్ని వాయిదా ఉంటావు. దేవుని యొక్క మాటలంటే ఇష్టపడేవారు, నేను కూడా రక్షణ భాగ్యం పొందుకోవాలనుకునేవారు, నూతన సృష్టిగా ఉండాలనుకునేవారు, పరలోక రాజ్యంలో నేను కూడా చేరాలనుకునే ఆశ కలిగి ఉన్నారు. కానీ ఏదో కారణం చేత నమ్మి బాప్తిసం తీసుకోలేకపోతాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, లేనివాడు అది చెప్తాడు అన్నమాట పౌలు. ఈ 2వ కొరింథీయులు. మీరు టైం పోనీయద్దు, సమయం పోదు. ఎఫెసీలో కూడా రాస్తాడు పౌలు, అదే రాస్తాడు. దినములు చెడ్డవి కనుక పని అది మళ్ళీ దొరకదు నీకు. నువ్వు ఒక రూపాయి బిడ్డ పారేసుకున్నావు అనుకో, ఇల్లంతా ఉడికితే మన రూపాయి బిడ్డ దొరుకుతుంది. నిన్న టైం రావాలని అనుకోగా అది మన చేతులు. జీవం ఒకటి, కాలం ఒకటి దేవుడి చేతిలో. మనం బతకడం ఆయన చేతులు, మన సమయం ఆయన చేతులు. ఆయన వాటిని ఉచితంగా ఇస్తున్నాడు. మనకి ఏమైనా డబ్బులే పెట్టి కొంటలా. మనకి ఇంకో రోజు ఇచ్చాడు అని అంటే మన డబ్బులు పెట్టి ఆయన కొంటలా. మన ప్రాణం బాగా అలాగా దేవుడు బతికిచ్చాడు అని అంటే మనం డబ్బులు పెట్టి కొంటలా. ఈ 2 ఇస్తున్న కారణం ఏమిటి అని అంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం మంచిగా వాడు. అది దుర్వినియోగం చేసుకోవద్దు. దుర్వినియోగం చేసుకోవడం వల్ల నష్టమే. దుర్వినియోగం
దుర్వినియోగం అంటే పనికిరాని దానికోసం టైం వేస్ట్ చేయడం. ఎన్నామా ముసలోడు నిద్ర పడదు, వతన సేవాడు ఎప్పుడో వద్దా టైం దానికి అలా పెట్టావా, ఎందుకంటే నేను ఆగిపోతాను. సద్వినియోగం చేసుకుని నువ్వు ఆలోచించుకుని ఈ టయాన్ని నువ్వేం చేస్తున్నావు? నిజమే కదా, దేవుడు ఎంత కరుణించాడు. దీన్ని ఎలా మంచి వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి? వాటిలో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ సమయం పోక ఊరిపే ప్రభుని తెలుసుకో. ప్రభులు కదా భక్తుడు ఈ కొరింథీలో ఉన్న అంటే నమ్ముతున్నారు కానీ అడిగేయలేకపోతున్నారు. అలాగా చాలా సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉంటారు. ఆశ ఉంటుంది బయటికి రాదు. కానీ ఈనాడే తీర్మానం చేసుకుంది, ఈనాడే ప్రభువు నమ్మేస్తుంది. ఏమైతే అయింది? బాప్తిసం తీసేసి ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకుంటే దేవుని సీలు పడదు, ముద్ర పడతాయి. నిన్ను ఎవడో కుట్టుకోలేడు. నువ్వు దేవుని కుటుంబంలో బిడ్డ అయిపోతావు, ఆయన కాపుదల్లోకి వెళ్ళిపోతావు. ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను కాపాడతాడు, తన కుమారుడుగా కుమార్తెగా చేర్చు. అందుకే చెప్పాడు, నమ్మి బాప్తిస్మము. ఈ కొరింథీ సంఘంలో నమ్ముకుంటారు కానీ బయటికి రాలేదు. టైం పోనీయదు. మీకు దేవుడి సమయం వచ్చినప్పుడే ఆ ప్రభులో నూతన సృష్టి అని విశ్వాసానికి తెలియజేస్తారు. ఈ విశ్వాసులకు కావాల్సిన అనేక విషయాలు అలాగా తెలియజేస్తారు. 18వ వచనం 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఆయన అంటాడు కదా అక్కడ 6వ అధ్యాయం ఆలయంలో విగ్రహంతో ఏమి ఇక్కడ గమనం చేయాల్సిన మాట ఏంటంటే జీవము కలిగిన దేవుడు. ఈయన జీవము కలిగిన దేవుడు అంటే దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ కూడా నిర్జీవమైన దేవుడు, లైఫ్లెస్ గాడ్స్. చెవులుండి కదా, ముక్కుని వాసన, నోరండి ప్రవర్తనలోకి వెళ్తే ఎంత భయంకరంగా కోప్పడతాడో ఇశ్రాయేలు జనాంగం. వీళ్ళు దేవుడికి తిని ఆ తర్వాత దేవతలకి విగ్రహాలకి ఆరాధన చేయకపోవాలి. అది ఎట్లా జరిగింది అంటే ఈ పిల్లోడేలా ఆ పిల్లని చేసుకున్నాడు. అదేమో మా రామాలయానికి రావాలి ఈ పండగ అనేది కాదన్నాకి వెళ్ళేవాడు. అట్లాగే ఇశ్రాయేలీలో విగ్రహాలకు అలవాడైపోయి అప్పుడు దేవుడు బాగా కోపడ్డాడు. చాలా నిత్యం ఆయన ఎందుకయ్యా మీరు మనుషులు చేసినవి కళతో కానీ రాతితో కానీ లోహంతో కానీ వెండితో కానీ బంగారంతో చేసి బొమ్మలు రాబోయి అవి మాట్లాడవు, ఎన్నో నువ్వు ఎన్ని చెప్పినా అవి ప్రయోజనం లేదు. ఇంకెప్పటికి వస్తుంది జ్ఞానం? ఎప్పుడు తెలుసుకుంటావు సత్యాన్ని? ఈయన జీవం కలిగినది. ఆలయానికి విగ్రహానికి ఏంటి పొందిక? ఆలయంలోకి వచ్చి నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు, ఆలయంలోకి వచ్చి నువ్వు మొరపెడితే దేవుడు వింటాడు, ఆలయంలోకి వచ్చి నువ్వు స్తుతి చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆలయంలోకి వచ్చి నీవు దేవుని సన్నిధిలో ఏది అడిగినా ఆయన నీకు చేసి పెడతాడు. మనం వినగలిగిన వాడు, ప్రార్థన ఆలకించేవాడు, జీవం కలిగిన వాడు. ఇలాంటి ఆలయానికి విగ్రహానికి పొత్తులేదు. నిర్జీవమైనవి అన్ని కూడా హస్తకృత్య, చేతితో చేయబట్టి వాటికి పూజ చేసుకుంటావు ఎందుకు నువ్వు? ఈ యొక్క కొరింథీ సంఘంలో కొందరు గుడికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు, దేవాలయానికి వచ్చి గుడికి వెళ్ళి అక్కడ మొక్కుకుంటానే ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటారు, గుమ్మానికేమో బూడిద గుమ్మడికాయ కట్టుకుంటానే ఉంటారు. అది అలా ఇది ఏం సుఖం లేదు. మీరు వచ్చేయండి ఒకరికి
మీరు అన్ని జన్మలోంచి బయటకు వచ్చేయండి. ఎందుకోనంటే నిర్జీవమైనవి, మానవ హస్తాలు నిర్మించినవి, అవి దేవుళ్ళు కావు, అవి మాట్లాడలే విగ్రహాలు. కానీ ఈయన సజీవుడైన దేవుడు, లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుడు. సౌలు చెప్తున్నాడు ఈయన జీవం కలిగిన దేవుడు. అది తెలుసుకోవాలి మనం. జీవం కలిగిన దేవుడు అంటే ఆ కొరింథీలో ఉన్న సంఘస్థులకి అసలు దేవుడు ఎట్టాడో తెలియట్లా, ఎంత శక్తి కలిగినాడో తెలియట్లా, గ్రహించలేకపోతున్నారు. చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు, ఆయన ఆధారం చేసుకోలేకపోతున్నారు, ఆయన మీద ఆధారం పడలేకపోతున్నా. అందుకనే ఆడని చెప్తున్నాడు, మీరు ఎక్కడ ఉన్నదయ్యా, మన దేవుడు జీవం కలిగినాడు రా బాబు, నువ్వు చెప్పు వింటాడు, నువ్వు చెప్పు వింటాడు. సౌలు పౌలుగా మారినప్పుడు ఆయన స్వరం విన్నాడు, మాట్లాడే దేవుడు ఆయన. అందుకే అంత గట్టిగా స్వయం అనుభవంలో నుంచి చెప్తాడు. ఒట్టిగా ఏదో ఎవడో చెప్పట్లా, నేను అనుభవించా, ఆయన నాతో మాట్లాడాడు. మన దేవుడు మాట్లాడేది జీవం కలిగినది. మనం మొరబెడితే వినేవాడు. కీర్తనలో రాస్తాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు మొరబెట్టగా నేను అతనికి. మనం తెచ్చుకోవాలండి, మనం గ్రహించుకుని నమ్మి ఆయన మీద ఆధారపడి మనం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం దేవుని సన్నిధిలో జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుని దీవెన మనం పొందుకుంటాం. ఆ యొక్క సంఘానికి చెప్తున్నాడు, మహావేదంతో చేసేవాడు పౌలు, సేవలో ఎంతో కష్టాలు పడ్డాడు. ఒక్కోసారి తిండి లేదు. అవన్నీ ఈ 13 అధ్యాయాల్లో ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మైండ్ పెట్టి చదవండి. 13 అధ్యాయాలు ఎంతో పెద్ద గొప్ప లేవు, 2 కాగితాలు 3 కాగితాలు ఉంటాయి. మన బైబిల్ చదవాలంటే ఎట్లా తెలుసా, అన్నం తినేటప్పుడు అంతంత ముద్దు చేసుకుని చక్కగా దవ్వి అయ్యే లెక్క పీస్ పడింది అనుకో, కోడి మా మనవరాలు అది అంటారు, ఆ పక్క పుచ్చుకుని మొత్తం అయ్యమ్మని కూడా పెళ్లి చేయాలి. అక్కడ తిన్న మనిషి, అరే అబ్బాయి ఈ మాత్ర వేసుకోవాలంటే మాత్ర అంతా, కోడి కాలంతా, ఊళ్ళో సోది ఎంత, టీవీలో మాయ ఎంత, బైబిల్ దగ్గరికి వచ్చాక మాత్రలాగా ముచ్చిపోతాం. అట్లా ముందు దానిలో ఆనందించడం నేర్చుకోమన్నాడు. అసలు మాకు ఆశీర్వాదం అక్కడే ఉంది. యెహోవా ధర్మశాస్త్రం వద్ద ఆనందించు, దాని దేవారాధనకు ధ్యానించువాడు ఆశీర్వదించాడంతే. తన కాలమందు ఫలమిచ్చు తెలుసుకోండి అంటాడు పౌలు. మహావేదన ఎన్నోసార్లు దెబ్బతిన్నాడు, రాళ్ళతో కొట్టారు, చచ్చిపోయాడని బయట లాగేశారు, మండి వచ్చి సర్కిల్ చేశారు, జైల్లో పెట్టారు. ఆయన వెళ్ళి పాటలు పాడుతున్నారు. ఆయన అటువంటి గొప్ప సేవ చేసే ఆయన ఆ యొక్క సంఘంలో నమ్ముతున్నారు కానీ బయటికి రాలేకపోతున్న వాళ్ళని చూసి బాధపడుతూ వాడు చెప్పాడు అనమాట, అయ్యా దయ్యం పోగొట్టుకోకుండా మీరు పోగొట్టుకుంటున్నారు, మీరు వింటున్నారు కదా, ఆలోచించండి, నిజం ఆలోచన చూసుకోండి. మీరు విన్నప్పుడు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది కదా, ఆత్మ చెప్పినప్పుడు మీరు దాన్ని సల్లాసు నీళ్ళు పోయొద్దు,
దానికి విధేయులవ్వండి, నేనయ్యా. దమస్కు రోడ్డు మీద ఆ స్వరం నాతో మాట్లాడిన అప్పటి నుంచి నేను ప్రభువులకు తిరిగిపోయాను. నేను చాలా ధనవంతుడిని, అధికారం కలిగిన వాడిని, ప్రభుత్వం యొక్క అధికారం సంపాదించుకుని క్రీస్తుని నమ్మిన బిడ్డల్ని పట్టి కొట్టి హింసించి చెరసాలలో వేసి వారిని సంహరించడానికి కూడా అధికారం పొందిన లైసెన్స్ టు కిల్ అని. ఇప్పుడు మిలిటరీ వాడు ఉన్నారా, మిలిటరీ వాడికి అదే లైసెన్స్. శత్రువు కనపడితే కాలు చంపేయి, లేదంటే ఆడిని చంపారు. కాబట్టి చంపేయడం అనేది మామూలు ఆడది, మన కోడిని కోసుకున్నట్టే. పౌరు ఆ యొక్క సంఘంలో ఉన్నవారు ప్రభువులోకి రావాలని, నూతన సృష్టి అవ్వాలని, దేవుడు జీవం కలిగిన వాడని తెలుసుకోవాలని, ఆయన ఆధారం చేసుకోవాలని, ఆయన మీద ఉండాలని ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఈ 13 అధ్యాయాలకి ధ్యానం చదువుతుంటే అసలు పౌరుల యొక్క ఆ భారం ఏంటో, ఆయన ఆసక్తి ఏంటో, ఆయన ప్రార్థన ఏంటో, ఆయన ఇంకోటి భారంగా ఉండకూడదని ఒక టైంలో అయితే ఆయన డేరాలు కుట్టుకుని పనిచేసి ఆ ప్రాంతంలో డేరాలు వేసుకుంటారు. ఆ డేరాలు కుట్టి అమ్మి ఆ డబ్బులతో సిరంపూర్ యూనివర్సిటీ స్థాపించిన ఆయన పేరుగా విలియం కేరీ గారు అయితే చెప్పులు కుట్టి బూట్లు పాలిష్ చేసి పెద్ద థియాలజికల్ కాలేజ్ యూనివర్సిటీ స్థాపన. దేవుని కోసం అంత ప్రయాసపడినవాడు పౌలు. అలాంటి ఆయన రాస్తున్నాడు ఇది. అది మనం గమనం చేసుకోవాలి. అటువంటి గొప్ప దైవ సేవకుడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట మనం విన్నాం. మీరు రండి, ప్రభులోకి రండి, నూతన సృష్టిగా మారండి, వాయిదలేకండి, జీవం కలిగిన దేవుడు అన్న సంగతి తెలుసుకోండి, ఆయన ఆధారం చేసుకోండి, ఆయన మీద మీరు ఆధారపడండి. ఆ సంఘాన్ని దేవుడిలో నడిపించడానికి ఆయన పడిన ప్రయాస, ప్రార్థన, అనుభవించిన బాధలు ఈ యొక్క దీనిలో ఇక్కడ ఆయన సంఘానికి తెలియజేస్తున్నారు. 9వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకుంటాం. కావున ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి అంటే, రక్షణ మీరు నెట్లకి టైం వేస్ట్ చేసుకోవద్దు, దేవుళ్ళలోకి రండి, విగ్రహాలతో పోవద్దు. దేవునికి నువ్వు ఇయ్యాలనుకున్నప్పుడు నువ్వు దేవునికి ఏదన్నా నీ ఇష్టం, నువ్వు ఎంత ఇస్తావన్నా దేవుడు చూడు, ఎలా ఇస్తావన్నా చూస్తాడు. అర్థమైందా? ఎంత సంతోషంగా ఇచ్చావు, ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చావు, దాన్ని చూస్తాడు దేవుడు. ఎంత ఇచ్చావని అది చూడు. 2 కాసులు వేసింది పేద వెదవరాలు గొప్ప అన్నాడంటే. లోకం ఎంత సంపాదించావని చూస్తుంది, దేవుడు ఎలా సంపాదించావని చూస్తుంది. ఆ యథార్థత అది ఆయనకు. ఈ సంఘంలో వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, ఎవరు నేర్చుకోవాలి సంఘస్థులారా. ఏం పని బయట రానప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఆ మీటింగ్ అంటాడు, ఈ మీటింగ్ అంటాడు, 40 రోజులు అంటాడు, 30 రోజులు అంటాడు, కవర్లు అంటాడు. అవును కూడా దేవుని సేవ కోసం ఇవ్వటం అన్నది నేర్పుతూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు చదవమ్మా, చదవాలి. ఎవరు రాసిన కొంచెంగా విత్తితే కొంచెంగా కొద్దాం. చూసి ఆయన ఆశ ఏమి తెలుసా? ఏదో నువ్వు ఇవ్వాలి, నేను తినాలని కాదు. నువ్వు ఎంత ఇస్తే నువ్వు అంత పొందుతావు, నువ్వు అంత పొందాలన్నది ఆయన ఆశ.
గమనం చేశారా? పౌలు ఎందుకు అడుగుతున్నాడు అనుకున్నారు? అయ్యగారు ఎందుకు అడుగుతున్నారు అనుకున్నారు? కాంతులు పెట్టి ఎందుకు పెట్టాడు అనుకున్నారు? ఆయన డబ్బా నింపుకోవడానికి కాదు, మీ డబ్బా నిండా కొంచెంగా అయితే కొంచెం కోస్తాడు, ధారాళంగా అయితే ఇవ్వటంలో మనం బాగా నేర్చుకోవాలి. మనందరం పెద్ద దోపలో. నేనంట్లా మేకా చెప్పాడమ్మా, నీకు దేవుడు ఇచ్చిన దానిలో 10వ వంతు ఇవ్వాలి కదా. కోడి గుడ్లు పెట్టింది, గుడ్డు తేట గుడి. పిల్లోడు అడిగాడంట, అరే వెనకాల ఏంట్రా బాబు మీరు టీవీలు ఆడుతున్నారా? కుర్రోడు అడిగాడంట తల్లిని, అమ్మ కోడి గుడ్డు పెట్టింది కదా, గుడ్డు పట్టుకెళ్దామా? 8 కదా నాన్న పెట్టింది, 10 పెట్టే కదా మన అన్నాడు. అట్లా అయిపోయామా? అది 8 పెట్టిందా, 10 పెడితే కదా ఇచ్చేది. అందుకే దశమ భాగం అన్నాడు, ప్రథమ ఫలం అన్నాడు. ఇట్లాంటి తెలివైన వాడు ఉంటారని తెలుసా? ఈ గోడోడు ఈ తల్లిదండ్రులోడు మంచోడు కాదు. అమ్మ చెప్తున్నాడు, 8 గుడ్లే కదా పెట్టింది, 10 పెడితే కదా మనం ఒకటి ఇవ్వాలి. ఇట్లాంటి వాడు ఉంటాడో తెలిసే ప్రథమ. అది మట్టగా నీకు బిడ్డ పుడితే ఆ బిడ్డను తెచ్చి ఇక్కడ వేసి ఆ బిడ్డకి విలువ పెట్టి నువ్వు తీసుకెళ్ళాలి. పశువులైనా తీసుకెళ్ళాలి, అవి నువ్వు కాన్పులే వేయాలి. ఇప్పుడు మేక అయ్యా 8 గుడ్లని ఒక గుడ్డి కూడా మీరు దేవుడు సొమ్ము దొంగిలిస్తున్నారా? అందుచేత ఆశీర్వాదం. మేక బాధ. అది మేక ఏదో మనం ఇచ్చే రూపాయితో అన్నది కాదు. మీరు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. స్వాముడు ఉన్నాడు, పడుకున్నాడు, వాళ్ళు పట్టలు వేసుకునే టైం, దొంగని అక్కడ గింజలు వేసుకోవాలి, పొలానికి పుల్లు పెట్టుకోవాలి, కలుపు తీసుకోవాలి, కాపలా చేసుకోవాలి. పంట రోజులు దాని నాలుగు స్వాముడు పడుకున్నాడు లేవట్లా. ఆ అమ్మంటుంది లేక పొలం ఇడల్లట్లా ఎక్కువసేపు పడుకుంటారు, ఎక్కువసేపు ముడుచుకుంటారు, కొద్దిసేపు కాలు ముడుచుకుంటారు. దరిద్రుడు దరిద్రం తోపుడి దొంగ వచ్చినట్టుగా దరిద్రునికి వచ్చేస్తారు. అతను ఆ లేచేది కానీ ఆ 30 గింజలు దాని వేసినట్టయితే మిగిలిన పని దేవుడు చూసుకునేవాడు. ఒక వరకింద చేసేది 30 గింజలు వస్తున్నాయి కదా. ఇది కూడా అంతే, దేవుడిది దేవుడికి ఇచ్చాయి, నీది నువ్వు తిను. అది తింటా ఇది తింటా అన్ని తింటా అరక్కని పోతాం, ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. మీకు అదే బాధపడగొట్టుకుంటా. అయ్యా మీరు ఏంట్రా మంచి మంచి మేడలు చెప్తున్నారు, గుడిట్టు ఉందిరా బాబు, ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వండిరా, మీరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. అది పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి నేర్పుతున్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి, అయ్యా మీరు ఇవ్వదలుచుకున్నారు సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో దీవించును. మన చేతులు కూడా. అందుకని పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి చెప్తున్న మాట దాత్రం ఇవ్వటం మీరు నేర్చుకోండి. దానివల్ల వచ్చే ఆశీర్వాదం మీరు ఇది చేసి మీరు నన్ను శోధించండి, నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని నమ్ముతా కానీ అయ్యారు 8 గుడ్లు ఆగిపోతారు. అది ఏంట్రా నేను చెప్పేది ఇంట్రెస్ట్ లేదా? అది చేయొద్దు. ఇచ్చే ఏది కదా మన దేవుడు మన ఇంట్లో ఇచ్చే చూడు నువ్వు. అంటే మన గురించి మనం చెప్పుకోకూడదు. మా తాత దగ్గర నుంచి కూడా మా తాత కొన్ని స్థలాలు ఇచ్చేది 1 కోటి రూపాయలు పైన. ఈ దాతృత్వం అన్నది ఆది నుంచి మాకు మొదటి ప్రకటన ఎవరి నుంచి 10 రూపాయలు ఇస్తామంటే మా అత్తగారు చూసి ఒక రోజు
ఇస్తే రూపాయి ఇస్తారు, అది రూపాయి ఇస్తారు, కానీ వదలిస్తారు ఎవడన్నా అంత నాది కదా. నాకు మనం ఇస్తే దేవుడు ఇస్తారా? అట్లా ఇచ్చాడు నాకు. ఒట్టి మాటలుగా ఇవాళకి దేవుని కృప వలన ఇవ్వగలిగిన వాడిని ఆశీర్వదించాడు. నువ్వు ఇవ్వ, దేవుడిని ఎక్కిస్తాడు. ఆశ్చర్యం. నేను అల్లుడు తెచ్చుకున్నప్పుడు రూపాయి అడగలాయి కావాలా? ఎవడు అల్లుడు కావాలంటే కోడలు తెచ్చుకున్నప్పుడు కొడుకు వద్దన్నాడంటే, మనం తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోలేదు. ఆయన ఆడడానికి డబ్బుతో పెట్టుకునేవాడు ఏం బాగుంది. అంతేనమ్మా? బతికించలేని భర్త అనకూడదంట. నువ్వు ఇవ్వు, దేవుడు నేర్చుకో. ఇవ్వు. ఆశీర్వాదం ఎలా వస్తుందో, నీ ఇంట్లో సమృద్ధి ఎలా ఉండొచ్చు, అది దేవుడు అది చెప్తున్నాడు. పౌలు కొరింథీ ఈ సంఘంలో కొంతమంది అలాగ వెనబడిపోతారు, కొంతమంది ఇస్తున్నారు, మేలు మంది పడుతున్నారు. అది ఇచ్చినోడు ఇలా ఆశీర్వదం. సామెతల్లో అంటాడు, ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి కలిమి అనుభవించేవారు కాదు, ఇవ్వగలిగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి అనుభవించేవారు. ఎందుకు లేమి? మన ఇంట్లో లోటు కారణం ఏంటంటే దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వట్ల, అంతకన్నా ఎక్కువ ఇచ్చి మేలు పొందేవాడు. అందుకని దాతృత్వాన్ని నేర్పుతూ ఈ యొక్క పత్రిక వారికి రాస్తున్నారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఇక్కడ చూస్తున్నారన్నా, ఇక్కడ మాట ఉంది. ఏం చదవండి? అది ఈ పత్రికలోది. ఆ పక్కన రాశాడా? అయ్యే అంత గొప్ప గొప్ప వచ్చినాలి కదా. ఇది ఈ సమాధానం పౌలుకే దేవుడు చెప్తున్నాడు. పౌలు ఒంట్లో ఒక రకమైన జబ్బు ఉండేది. ఆయన అది ఆ జబ్బుని ముళ్ళుకి పోల్చి చెప్పాడు, నా ఒంట్లో ఉన్న ముళ్ళు ఆయన తీసేయాడు. బైబిల్ పండితులు ఏమంటారు అంటే కన్సూపులో కొద్దిగా ఇది ఉండేది తేడా, అంటే నాకు మంచి కన్సూపు కావాలని ప్రార్థన. అప్పుడు దేవుడు అన్నాడు, 3 సార్లు చేసాడు. మొదటిసారి సమాధానం లేదు, రెండోసారి సమాధానం లేదు, మూడోసారి చేసి ఆయన అన్నాడు, నా కృప నీకు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు అంటే పౌలుకి అర్థం మానేసింది. ఆయన కృప గొప్పదే, కను దృష్టి కన్నా ఈ కృప లేనిదే నేను. ఏం పాటది? అంత గొప్పది కృప. పౌలు నువ్వు అడిగింది కనుసూపు, కానీ నేను ఇచ్చిన కృప నిత్యం నిన్ను జీవింపజేస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనయ్యాను దైవకు రాసుకుంటున్నాను. ఆఖరిగా మనం 13వ అధ్యాయం అయిపోయింది, టైం ముగించారు. 13వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తొదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుడి, ఆదరణ కలిగి, ఏక మనసు కలవారయుడి, సమాధానంగా ఉండి,
వారందరూ మీకు వందనాలు చెబుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. 12వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకోవటం మాత్రం మానేయండి. ఒకరు ఉండేదా ఆ ముద్దు ప్రేమకి గుర్తు, వీడ్కోలకి గుర్తు, వీడ్కోలకి గుర్తు, ప్రేమకు గుర్తు. ఒకప్పుడు అది చేసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అది చేయకూడదుగా ఉంది. అయితే వందనాలు మాత్రం ఎప్పుడైనా ఎక్కడైనా ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడైయుండును గాక. ఆమేన్. 10 నిమిషాలు పోయింది. ఆయన పూజ చేద్దామని